హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న దీప, నిజం తెలుసుకున్న దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప అయితే సుమిత్ర గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. తనకు వచ్చిన రిపోర్ట్స్లో ఏముంటుందో అని కార్తీక్ దగ్గర చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే వస్తాడు. దశరథ వచ్చి హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు. హాస్పిటల్కి ఎందుకు మావయ్య అని కార్తీక్ అడగంగా, మీ అత్తయ్య రిపోర్ట్స్ వచ్చాయని డాక్టర్ గారు రమ్మన్నారు, అందుకని నువ్వు కూడా రా కార్తీక్, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక కార్తీక్ అయితే, భయపడకు మావయ్య, అత్తకి ఏమీ కాదు అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక దీపక్ కూడా, నువ్వు ఆలోచించుకు దీప, అత్తకేమీ కాదు అని చెప్పి కార్తీక్ అయితే ఇక దశరథతో పాటు హాస్పిటల్కి అయితే వెళ్తాడు. హాస్పిటల్లో ఇక డాక్టర్ అయితే, దీనికి సంబంధించిన స్పెషల్ డాక్టర్ వచ్చారు, ఆ రూమ్లో ఉన్నారు, మాట్లాడదాం పదండి అని ఇక డాక్టర్ అయితే మేడం దగ్గరికి తీసుకువెళ్తాడు. మీరు సుమిత్ర గారికి ఏమవుతారు అని అడుగుతూ ఉంటుంది దశరథని. అప్పుడే ఇక దశరథ అయితే, తను నా భార్య మేడం, ఏదైనా ప్రాబ్లం ఉందా తనకి అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఈ పక్కనే కూర్చున్న కార్తీక్ని చూసిన డాక్టర్, ఇతను పేషెంట్కి ఏమవుతాడు అని అడుగుతూ ఉంటుంది. నేను ఆవిడ మేనల్లుడిని, కానీ మేనల్లుడి కన్నా ఎక్కువే, కొడుకు కన్నా నన్ను ఎక్కువగానే చూసుకుంటుంది మా అత్త. నేను ఎప్పుడూ కూడా అత్త అనుకోలేదు, అమ్మగానే తనని అభిమానించాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. దశరథ గారు, కొంచెం మీరు బయటికి వెళ్ళండి, మేము కార్తీక్తో మాట్లాడాలి అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. పర్వాలేదు డాక్టర్, ఏంటో నా ముందే చెప్పండి అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీ మేనలుడు వచ్చి మీకంతా కూడా వివరంగా చెప్తాడు సార్, మీరు కాసేపు బయట ఉండండి అని డాక్టర్ చెప్పడంతో దశరథ అయితే అసలు డాక్టర్ ఏం చెప్పబోతుంది, ఏం జరగబోతుందని చాలా ఆందోళనగా ఉంటూ ఉంటాడు, టెన్షన్ పడుతూ. ఇంతలో కార్తీక్ని అడుగుతూ ఉంటుంది, సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని అనగానే ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు అత్తకి బ్లడ్ క్యాన్సర్ రావడం ఏంటి డాక్టర్, అత్త ఎప్పుడూ కూడా ఆరోగ్యంగానే ఉండేది అని అంటూ ఉంటే, అది ఎలాగనేది చెప్పలేం కార్తీక్ అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా డాక్టర్, ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ తన పరిస్థితి సీరియస్గానే ఉంది కార్తీక్, మెల్లిమెల్లిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ విషయం చెప్పి వాళ్ళని నువ్వే చూసుకోవాలి, వాళ్ళని ప్రతి విషయానికి కూడా టెన్షన్ పడకుండా నువ్వే సిద్ధం చేయాలి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఈ కేసు మీద నేను ఈ రిపోర్ట్స్ని ఇంకో స్పెషలిస్ట్ డాక్టర్కి పంపించాను, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను మీకు కాల్ చేస్తాను అని అంటూ డాక్టర్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక లోపల డాక్టర్ కార్తీక్తో ఏం మాట్లాడుతుందా అని బయట ఉన్న దశరథ అయితే చాలా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇక బయటికైతే వస్తాడు. కార్తీక్ బయటికి వచ్చాక అప్పుడే ఇక దశరథ అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, మావయ్యకి ఇప్పుడు ఈ విషయం చెప్పాలా వద్దా, చెప్పకపోతే మావయ్యకి డౌట్ వస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దశరథ కార్తీక్ దగ్గరికి వెళ్ళి, కార్తీక్ ఏమైందిరా, సుమిత్రకి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక, రే నువ్వు అలా మౌనంగా ఉంటే నాకు భయమేస్తుంది, చెప్పరా సుమిత్రకి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే దశరథని పట్టుకొని ఏడుస్తాడు. అత్తకి బ్లడ్ క్యాన్సర్ అంట మావయ్య అని అనగానే ఒక్కసారి దశరథ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అప్పుడే ఇక దశరథ ఆ మాట విని, ఏంట్రా నువ్వు చెప్పేది, లేదు నా సుమిత్రకి క్యాన్సర్ కాదు అని దశరథ ఏడుస్తూ ఉంటాడు. మావయ్య నువ్వేమీ భయపడుకో, అత్తయ్యకి ఏమీ కాదు, ఇప్పుడు చాలా మెడిసిన్స్ వచ్చేసాయి, అత్తకేమీ కాదు, ఎంత ఖర్చైనా సరే అత్తని మనం బ్రతికించుకుందాము, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్. రే కార్తీక్, డాక్టర్ని అడగరా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా సుమిత్రని నేను కాపాడుకుంటాను, ఆస్తి మొత్తం ఇచ్చైనా సరే అని అంటూ ఉంటాడు. దశరథ అయితే పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు కార్తీక్ని. అప్పుడే మావయ్య మనం చేజారిపోయిందని అనుకోవద్దు, ఇంకో స్పెషలిస్ట్ డాక్టర్కి ఆ రిపోర్ట్స్ని పంపిస్తే తప్పకుండా ఆయన ఈ దీంట్లో స్పెషలిస్ట్ అట,
ఆయన తగ్గడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి నువ్వేమీ టెన్షన్ పడొద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని దశరథ అయితే, రే కార్తీక్, ఈ విషయాన్ని నేను ఇంట్లో ఎలా చెప్పను, నాన్న తట్టుకోలేరు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, ప్రస్తుతానికి ఇంట్లో ఎవ్వరికీ కూడా ఈ విషయం చెప్పొద్దు మావయ్య, ఎందుకంటే ఎవ్వరూ కూడా తట్టుకోలేరు, ముఖ్యంగా తాత తట్టుకోలేడు. అందుకని జ్యోత్స్నాకు కానీ పారుక్ కానీ ఎవ్వరికీ కూడా ఈ విషయం చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, అత్తకేమీ కాదని నాకు నమ్మకం ఉంది మావయ్య, తప్పకుండా అత్త బ్రతుకుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. కానీ నువ్వు కళ్ళల్లో ఉన్న బాధని బయటికి మాత్రం అస్సలు కూడా కనిపించనివ్వకు. అత్త నువ్వు బాధపడుతుంటే అత్తకి డౌట్ తప్పకుండా వచ్చేస్తుంది అని కార్తీక్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక దశరథ అయితే ఇక బాధపడుతూనే ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వచ్చిన దశరథని అలాగే కార్తీక్ని చూసి దీప పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమైంది, అమ్మ రిపోర్ట్స్ ఏమన్నారండి అని అడుగుతూ ఉంటుంది దశరథని. దశరథ అయితే మౌనంగా ఉంటాడు. ఏంటి బావా, ఏమన్నారు, ఎందుకు సారు అలాగ మౌనంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, ఏమీ కాలేదు, అత్తకి ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, దానికి మెడిసిన్ వాడితే సరిపోతుందని మెడిసిన్ అయితే రాసిచ్చారు, అంతకు మించి ఏమీ లేదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. లేదు బావా, మీ ముఖాలు నాకు అబద్ధం చెప్తున్నాయి, నువ్వు నన్ను బాధ పెట్టకూడదని మళ్ళీ నేను ఆలోచిస్తానని అలా అంటున్నావే, కానీ ఏదో జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు దశరథ, ఏం లేదమ్మా, మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక దీప అయితే, వీళ్ళు నాకు అబద్ధం చెప్తున్నారు, ఏదో జరిగింది అందుకనే వీళ్ళు నిజాన్ని దాచిపెట్టారు అని అనుకుంటూ ఉంటుంది దీప. అలా అనుకున్న దీప అప్పుడే ఇంకా ఏం జరిగిందా అని మళ్ళీ కార్తీక్ని అయితే అడుగుతూ ఉంటుంది. ఏం లేదని చెప్పాను కదా దీప, ఎందుకు పదే పదే అలాగే అడుగుతావు, ఏదన్నా ఉంటే చెప్పనా నీకు అని విసుక్కుంటాడు కార్తీక్ అయితే. అప్పుడే దీప, ఏదో జరిగింది, అందుకే బావ నన్ను నోరు మేయించడానికి నన్ను కసురుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక సుమిత్ర దగ్గరికి దశరథ అయితే వెళ్తాడు. బాగా దగ్గుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దశరథ, సుమిత్ర, ఏంటి సుమిత్ర అని అంటూ ఉంటే, ఏం లేదండి, బాగా దగ్గొస్తుంది అంతే అని అంటూ ఉంటుంది. అయినా నువ్వు కిందకి ఎందుకు వచ్చావు, బెడ్రూమ్లోనే ఉండు అని అనగానే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఏంటి డాడీ, ఏదో మమ్మీకి రాకూడని రోగం ఏదో వచ్చినట్టు అలా తెగ కంగారు పడిపోతున్నారు, దగ్గినందుకు ఇంత హడావుడి చేస్తున్నారేంటి అని జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దీప, జ్యోత్స్న, ఏంటా మాటలు, అయినా ఏదో రోగం వచ్చినట్టు అని అలా మాట్లాడతావేంటి, కన్న తల్లి గురించి మాట్లాడాల్సిన మాటలేనా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, నేను మాట్లాడింది మా మమ్మీ గురించే కదా, నీకెందుకు అంత రోషం, నోరు మూసుకొని నీ పన్ను చూసుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నోరు మూసుకొని ఉండాల్సింది దీప కాదు, నువ్వు. మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని తెలుసు కదా, తెలిసినా కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు, ఛీ, ఇక నువ్వు మారవు అని దశరథ అయితే తిట్టుకుంటూ ఉంటాడు జ్యోత్స్నాని. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇక దీపని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దీప వంట చేస్తుంది కానీ సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఫోన్ ఛార్జర్ పెట్టి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ అయితే డాక్టర్ చేస్తూ ఉంటారు. అలా డాక్టర్ ఫోన్ చేస్తూ ఉండగా దీప అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక దీప ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనుకున్నానే, డాక్టర్ అయితే మీ అత్తగారిని బతికించుకోవడానికి ఒక సొల్యూషన్ దొరికింది సార్, ఆవిడ బ్లడ్ క్యాన్సర్కి తగ్గించుకోవడానికి ఒక మార్గం ఉంది అని డాక్టర్ అయితే చెప్తున్నాడు. అప్పుడే ఇంకా ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది దీప. అమ్మకి బ్లడ్ క్యాన్సరా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే హాస్పిటల్కి వెళ్ళి మొత్తం క్లియర్గా కనుక్కోవాలని కార్తీక్ తనకి ఏమీ చెప్పడం లేదని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక దీప అయితే హాస్పిటల్కి వెళ్తుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్ అయితే, మీరెవరండి
అని అడుగుతూ ఉంటాడు. నేను సుమిత్రమ్మ గురించి మాట్లాడదామని వచ్చాను, ఆవిడకి ఏమైంది అని అడుగుతూ ఉంటే, అసలు ఇంతకీ మీరెవరు అని అడుగుతూ ఉంటాడు డాక్టర్. నేను ఆమె కూతుర్ని అని దీప చెప్తుంది. అప్పుడే ఓహో మీరు కూతురా, మేడం దగ్గరికి వెళ్ళండి అంతా వివరం చెప్తారు అని అంటూ ఉంటే, ఇంతలో ఇక మళ్ళీ దశరథ అయితే ఫోన్ చేస్తాడు డాక్టర్కి. దశరథ ఫోన్ చేసి నేను ఒకసారి మేడం గారితో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. అదేంటి సార్, మీ అమ్మాయి ఇప్పుడే కదా వచ్చి మీ ఆవిడ గారి ఆరోగ్యం గురించి అడగడానికి లోపలికి వెళ్ళారు, మీతో చెప్పలేదా అని అంటూ ఉంటే, మా అమ్మాయి వచ్చిందా, అయితే నాకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ అలా అనేసి తను పైనుంచి కిందకి చూడంగానే జ్యోత్స్న అయితే ఇంట్లోనే ఉంటుంది. జ్యోత్స్న ఇంట్లోనే ఉంది కదా, మరి హాస్పిటల్కి ఎవరు వెళ్ళారు అని అనుకుంటూ దశరథ అయితే హాస్పిటల్కి బయలుదేరుతాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే తనకి బ్లడ్ క్యాన్సర్ ఉంది, కానీ తనకి ఒక వైద్యం చేయడం వల్ల, ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆవిడికి నయమయ్యే అవకాశం 90% ఉంది అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక ఆ మాట విని వెంటనే చేసేయండి డాక్టర్, ఆ ట్రీట్మెంట్ ఏదో ఇవ్వండి, మా అమ్మ బ్రతకాలి, తను నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక డాక్టర్ అయితే దానికి డబ్బు కాదమ్మా, డబ్బు కావాలి, కానీ ఆవిడ కడుపున పుట్టిన కూతురైనా సరే కొడుకైనా సరే ఆవిడకి బ్లడ్ ఇవ్వాలి, బోన్ మ్యారో అనే చికిత్స ద్వారా ఆవిడ్ని మనం కాపాడుకోవచ్చు, దీంట్లో ఆవిడ బ్లడ్ అంతా కూడా నరాల్లో నుంచి తీసేస్తాము, క్యాన్సర్ కారకమైనవి ఆ నరాల్లో బ్లడ్లో ఉంటాయి, అవి బ్లడ్ని ఎక్కువగా సప్లై చేయకుండా మంచి బ్లడ్ రాకుండా చెడుగా మారుస్తూ ఉంటాయి, వాటినన్నిటినీ తీసేసి ఇలాగా ఆవిడికి పుట్టిన పిల్లల ద్వారా వచ్చిన బ్లడ్ని ఆ బ్లడ్ తీసుకువెళ్ళి ఆవిడికి అలా చికిత్స చేస్తాము, దాన్నే బోన్ మ్యారో అని అంటూ ఉంటారు. దీని ద్వారా ఆవిడికి మంచి రక్తం వెళ్ళి క్యాన్సర్ రోగం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పడంతో, సరే డాక్టర్, నేను ఆవిడ కూతుర్నే కదా, నేను ఇస్తాను బ్లడ్ అని అంటూ ఉంటుంది దీప. మీకు కొన్ని టెస్టులు చేస్తాం మేడం, మీ బ్లడ్ అంతా కూడా తీసుకొని సరిపోతుందేమో చూడాలి అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటే, అప్పుడే నేను ప్రెగ్నెంట్ని అని దీప అంటుంది. అయితే మీరు బ్లడ్ ఇవ్వడానికి కుదరదు మేడం, ప్రెగ్నెంట్ లేడీ బ్లడ్ ఇస్తే ప్రెగ్నెంట్ పోతుంది అని చెప్పడంతో ఒకేసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. కానీ మా అమ్మ కన్నా నాకు ఏది కూడా ఎక్కువ కాదు, ముందు మా అమ్మని నేను బ్రతికించుకోవాలి అని దీప అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే అక్కడికి వస్తాడు. మా అమ్మాయి వచ్చిందన్నారు కదా, ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే దీపని చూపిస్తాడు డాక్టర్ అయితే. దీపని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు దశరథ అయితే. తర్వాత ఇక కార్తిక్ కూడా అక్కడికి వస్తాడు. ఇక కార్తిక్ రావడంతో అప్పుడే ఇక డాక్టర్ అయితే ఆవిడ బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకుంది సార్, మీ ఆవిడకి ఆవిడ ఇచ్చే బ్లడ్ ద్వారానే క్యాన్సర్ని తగ్గించవచ్చు, వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లే కాబట్టి మ్యాచ్ అవుతుంది అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. అప్పుడే కార్తిక్ని చూసి దశరథ, ఏంటి కార్తిక్ ఇదంతా, దీప మా కూతురేంటి, నాకేమీ అర్థం కావడం లేదు, దీప వచ్చి మా కూతురని చెప్పి తను ప్రెగ్నెంట్ పోతుందన్న కూడా బ్లడ్ ఇస్తానని ఎందుకంటుంది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అది మావయ్య అని తడబడుతూ ఉంటాడు కార్తిక్ అయితే. నాకు తెలియని ఎన్నో రహస్యాలు నీ దగ్గర నిజాలుగా ఉన్నాయని నాకు తెలుసు, నిజం చెప్పరా, అసలు దీప ఎవరు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తిక్ అయితే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్న దశరథ కార్తిక్ చెయ్యి పట్టుకొని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు నిజం చెప్పరా దీప, మాకేమవుతుంది, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక కార్తిక్ అయితే, దీప ఎవరో కాదు మావయ్య, దీపే మీ కన్న కూతురు, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అని నిజాన్ని బయట పెడతాడు కార్తిక్. అది విని ఒక్కసారే షాక్ అయిపోతాం. అవును మావయ్య, ఇన్ని రోజులు దీప మనసులో నా మనసులో మేమిద్దరం కూడా దాచుకున్న నిజమదే, దాసు మావయ్యకి, పారిజాతానికి, జ్యోత్స్నాకి తప్ప ఎవ్వరికీ తెలియని నిజం మా ఇద్దరికీ తెలిసింది.
దీపని మీ ఇంటికి దగ్గర చెయ్యాలని, జ్యోత్స్న ఆట కట్టించాలని మేమిద్దరం అక్కడ పనివాళ్ళుగా వచ్చాము అని నిజాన్ని బయట పెడతాడు. కార్తీక్ అయితే ఆ నిజం తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ అంటే ఆ రోజు దాసుని జ్యోత్స్న చంపాలనుకుంది దీనికోసమేనా, ఆస్తి కోసమేనా అని అడుగుతూ ఉంటే, అవును మావయ్య, అందుకని జ్యోత్స్నని దాసు మావయ్యని చంపాలనుకుంది అని నిజాన్ని బయటపెట్టడంతో, మరి ఇప్పుడు జ్యోత్స్న మా కన్న కూతురు కాదు, దీప మా కన్న కూతురు, కానీ దీప ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, తను బ్లడ్ ఇస్తే ప్రెగ్నెంట్ పోతుందంటున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని దశరథ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ ఆలోచిస్తూ ఉండగానే దీపగారు బ్లడ్ సరిగ్గా సరిపోయింది, తను బిడ్డనన్నా కోల్పోతాను కానీ తన తల్లిని కోల్పోనని కరాఖండిగా చెప్పేసి తనకి బ్లడ్ తీయమనే చెప్తుంది సార్ అని డాక్టర్ అయితే వస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.